హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ పెప్పర్ ఫ్రై తయారు చేసి చూపించబోతుంది మా వదిన. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. మందపాటి పాత్ర తీసుకున్నారంటే ఎగ్స్ అనేవి బాగా కరెక్ట్గా ఉడికిపోతాయి. ఎగ్స్ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. కొన్ని వేసారంటే అవి సగభాగం ఉడుకుతాయి, మిగతా సగభాగము అక్కడక్కడ ఉడకవు, బాగుండవు. మునిగేంత వరకు కంపల్సరీగా నీళ్ళు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను ఉప్పు సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. మా వదిన సాల్ట్ వేసింది. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మసాలా తయారు చేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువైనా వేసుకోవచ్చు. అలాగే 1.5 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూను పెప్పర్ సీడ్స్ వేసుకోవాలి. ఈలోపు మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కదా, మసాలా మనం చూపించిన కారపొడి, ధనియాల పొడి, మిరియాలు వేసేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా దంచి పెట్టుకోనండి. ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది. ఇల్లంతా అయితే గుమగుమలాడిపోతుంది. ఈ పౌడర్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎగ్స్ అన్నీ పైన లేయర్ తీసేసి సగభాగం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత చల్ల నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచారంటే పైన ఉన్న మనకి లేయర్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎగ్స్కి సరిపడా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేసుకోకుండా గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటూ రావాలి. అలా ఎన్ని ఎగ్స్ ఉంటే అన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా గరిటతో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అడగంటేస్తాయి ఎగ్స్. అలా ఒక 5 మినిట్స్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేయాలి. మనం ఎగ్స్ ఏగినాయని ఎలా తెలుసుకుంటామంటే ఎగ్ స్కిన్ వచ్చేసి కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఆ టైంలో మసాలా పౌడర్ వేసేయండి. మసాలా పౌడర్ వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల వేసుకున్న మసాలా పౌడర్ మొత్తము ఎగ్ పీసెస్కి అయితే పట్టి తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. ఒక 15 మినిట్స్కి అంత అయితే ఈ ఎగ్ పెప్పర్ ఫ్రై అయితే తయారు చేసుకోవచ్చు. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.